ప్రత్యూషను సీఎం ఇంటికి తీసుకెళ్లాలని ఎల్బీ నగర్ పోలీసులను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. దీనిపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ప్రత్యూష కేసులో తీర్పిస్తూ ధర్మాసనం ఏమైనా వ్యాఖ్యానించింది? బైరామల్గూడలో గ్లోబల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూషను నేరుగా ఎల్బీ నగర్ పోలీసులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమెను వివిధ అంశాలపై ప్రధాన న్యాయమూర్తి వివరించారు. దీనికి సంబంధించి వెంటనే ఆమెను బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆయన గతంలో ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. తన కూతురు కవితతో సమానంగా ఈ ప్రత్యూషను కూడా చూస్తానని చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఒక మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి పరామర్శించడం వల్ల ఇలాంటి బాధితుల్లో చాలామందికి ఒక ధైర్యం వచ్చింది, తామకు ఒక ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండేటువంటి ఇలాంటి బాధితులకు ఒక భరోసాను కల్పించారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. దీనికి సంబంధించి న్యాయవాదితో మాట్లాడదాం. ఇవాళ జరిగినటువంటి విచారణకు సంబంధించి అలాగే ఆమెతో మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి మాట్లాడిన దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈరోజు ఏదైతే ఆమెను తీసుకొచ్చారో సుమారుగా 45 నిమిషాల పాటు న్యాయమూర్తి గారి ఛాంబర్లో విచారించడం జరిగింది. అయితే మనకు తెలిసిన వివరాల ప్రకారం ఏదైతే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ అతను స్వయంగా వెళ్ళి తన కూతురుతో సమానంగా ఆమెను ట్రీట్ చేసి ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఇలాంటి బాధితులకు వివిధ సంబంధ పారిశ్రామికవేత్తలే కానీ వివిధ వర్గాల్లో ఉన్నవారు కూడా వెళ్ళి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో మేము సంతోషపడుతున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఈ యొక్క విషయానికి సంబంధించి విచారించి ఆమెను దత్తత పుత్రికగా తీసుకొని ఆమెకు సరైన సదుపాయాలు కల్పిస్తానని చెప్పడం వల్ల ఇంకా దీనిలో కొనసాగించాల్సిన తీర్పును తదుపరి కొనసాగించిన అవసరం ఏం లేదని చెప్పేసి కోర్టు వారు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా పరిగణించినట్టయితే ఇక్కడి నుంచి ఆమెను సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి చేర్చిన తర్వాత ఏదైతే క్యాంప్ ఆఫీస్ చేరిన తర్వాత సీఎం గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఇస్తారా లేదా కలెక్టర్ గారికి ఏమైనా ఆదేశాలు ఇస్తూ ఈమెను చదువుకోవడానికి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ విషయాలను కూడా అన్నింటినీ కూడా గోప్యంగా ఉంచాలని చెప్పేసి కూడా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి మాటలకు ఆమె కన్విన్స్ అయ్యారా? ఆమె ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తానని ఒప్పుకున్నట్టేనా? మనకు తెలిసిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయానికి బయలుదేరినట్టే మనకు సమాచారం ఉంది. దాదాపుగా వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవడానికే సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఏదైనా సరే ఇక జరగబోయే పరిణామాలలో ఆమె కనుక ఒకవేళ ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందరకు వచ్చి తీసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వివరాలు ఏది కూడా బయటకు తెలియనియకూడదు. అలాగే మన మీడియా మిత్రులకు కూడా పదే ఆమె దృశ్యాలను చూపించేది కూడా ఈ యొక్క ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. అది ఏదైనా కూడా ఈరోజు జరిగిన పరిణామాలను చూస్తే ఇది ఒక శుభ పరిణామం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలా ముందుకు రావడం వల్ల మీడియానే ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆమె బాధను గమనించి ఆమె పడుతున్నటువంటి దైన్య స్థితినే మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది కదా. అంటే పదే చూపెట్టొద్దు అనేది వాళ్ళ అభిప్రాయం. ఆయన దైన్య స్థితి గురించి కానీ మీడియాకు సంబంధించిన వక్ర భాషని మేము చెప్పడం జరగలేదు. ప్రధానంగా న్యాయమూర్తి గారు చెప్పింది ఒకటే, మీడియాలో పదే చూపెట్టడం వల్ల ఇదేమైనా వేరే సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి పదే చూపించకూడదు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎక్కువగా చర్చ జరగకూడదు. ముఖ్యమంత్రి గారు కూడా చొరవ చూపారు కాబట్టి తదుపరి ఇక్కడితో దీన్ని ఇక్కడికి ఆపేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని మాత్రమే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆమె బీఎస్సీ నర్సింగ్ చదువుతాను, తనకు చదువుకోవాలని బాగా ఉంది, ఉన్నత చదువులు చదవాలని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆమె తీసుకుంటానని చెప్పి చదువుకుంటానని చెప్పింది. అయితే ఆమెకు కొన్ని బ్యాక్లాగ్స్ ఉండడం జరిగింది. ఆ బ్యాక్లాగ్స్ని కంప్లీట్ చేసినట్టయితే తదుపరి విద్యకు సంబంధించి ఏదైనా స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే లేదా సీఎం గారి ఆదేశాల మేరకు ఎక్కడికైతే ఆమెను పంపిస్తారో ఆ విషయాలన్నీ గోప్యంగా దించి ఆమె భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చింది. తమకు ఎలాంటి ప్రచారం అవసరం లేదు, కానీ తాము పూర్తిగా ఆమె బాధ్యతను తీసుకుంటామని. మరి ఆ స్వచ్ఛంద సంస్థ విషయంలో కోర్టు ఏం చెప్పదలుచుకున్నాం? ఎవరు తీసుకున్నా సరే ఆ స్వచ్ఛంద సంస్థకు ఆమె తీసుకువెళ్లాల్సిన అవసరం వస్తే ఆమె అంగీకారం మేరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ స్వచ్ఛంద సంస్థ ఎవరు ఎక్కడ ఎలా ఉంటుందో విషయాన్ని బయటకు చెప్పకూడదు. కానీ ఆ స్వచ్ఛంద సంస్థ యొక్క నిబంధనలకు లోబడే ఈమె కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఈ విషయంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నివాసానికి కూడా ఆమెను తీసుకువెళ్ళబోతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆమె రక్షణ బాధ్యతను తాను తీసుకుంటాను, తన కూతురు కవితలాగా ఈమె కూడా ఇంట్లో ఉండవచ్చు అన్నారు. ఆ సందర్భంలో మళ్ళీ స్వచ్ఛంద సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుందా? అంటే
ఇంట్లో ఉండడం అంటే సీఎం గారు ఇంట్లో ఉండడం వల్ల సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులు, అలాగే తదుపరి ఆమె చదువుకోవడానికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆమెను ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఎప్పగిప్పే అవకాశాలు కూడా ఉండొచ్చు. లేదా సీఎం గారు స్వయంగా కలెక్టర్ గారికి ఏమైనా ఆదేశాలు జారీ చేసి ఈమెకు సంబంధించిన బాగోగులన్నీ చూసుకోవాలని చెప్పి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? ఆమె చదువుకు సంబంధించి ఉన్నత చదువులు సక్రమంగా సాగేటువంటి అవకాశం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆమె చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్వయంగా ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె చదువు ఖచ్చితంగా సక్రమంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఆమెకి తదుపరి ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేరే కేసులు వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆమె ఎవరు కలవరు. కాబట్టి అయినా అసలు ఏదైతే వాళ్ళు చేరబోతున్నారో అది స్వచ్ఛంద సంస్థ కావచ్చు, స్వయంగా కలెక్టర్ గారే కావచ్చు, ఎవరు చేసినా అది గోప్యంగా ఉంచాలన్నారు. కాబట్టి తదుపరి ఆమె ఒక చదువు సజా కేసు విచారణకు సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడానికి కారణం ఏంటి? అంటే ప్రధానంగా దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా ఇదివరకే ఈ పోలీసు వారు కానీ స్పెషల్ జీపీ గారు స్వీకరించడం జరిగింది. ఆ యొక్క విషయాలన్నీ ప్రధాన న్యాయమూర్తి గారితో కూడిన ధర్మాసనానికి అందజేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఎవరు ఆల్రెడీ ఇంతకుముందు ముందుకు రాలేదు కాబట్టి ఇంట్రెస్ట్ లేదనే ఒక భావన కూడా కోర్టు అభిప్రాయం ఉండొచ్చు. ఏదేమైనట్టు స్వయంగా కేసీఆర్ గారే, మన ముఖ్యమంత్రి గారే వచ్చి నేను చూసుకుంటా అన్న తర్వాత వీళ్ళందరూ పరిగణ తీసుకునే అంశం కాదు. కాబట్టి సీఎం గారు క్యాంప్ ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఇవాళే డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఆ సందర్భంలో ఆమె లోపలికి వెళ్ళి బయటికి వచ్చే సందర్భంలో కొంత నవ్వుతూ బయటికి వచ్చారు. అంటే ఏ రకమైనటువంటి అంశాన్ని వాళ్లకు ప్రధానంగా ఏదైతే లోపల చర్చ జరిగిందో ఆ చర్చలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి గారు ఆమెకు ఓదార్పు చేయడం జరిగింది. ఆమెకు భవిష్యత్తు ఇలా ఉండబోతుందని చూపించే మార్గాలు చూపెట్టడం జరిగిందని మనకు తెలుస్తుంది. ఆ సందర్భంలోనే ప్రధాన న్యాయమూర్తి గారు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధాన న్యాయమూర్తి గారే భరోసా ఇవ్వడం, స్వయంగా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారే భరోసా ఇవ్వడం వల్ల చెప్పండి, ఆస్తుల అంశానికి సంబంధించి ఇక్కడ చర్చకు వచ్చిందా? ఆమెకు ఆస్తుల విషయంలోనే ఇంత వివాదం తలెత్తిందని మనకు ఆ విషయాలు ఏమి బయటికి రాలేదండి. రాకపోవచ్చనే మన అభిప్రాయం. ఎన్ని నిమిషాలు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు అంటే ఏం జరిగింది? సుమారు 45 నిమిషాలకు లోపే ప్రధాన న్యాయమూర్తి ప్రత్యూషతో మాట్లాడారు. సుమారు 1 గంటల 5 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకు ఆమెతో మాట్లాడారు. ఆమెకు కొంత భరోసా కల్పించారు. ఇన్ని రోజుల పాటు నువ్వు ఇంత తీవ్రమైనటువంటి మనోవేదనకు, శారీరక గాయాలు కూడా ఆమె శరీరం పైన ఉన్నాయి. కాబట్టి ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను కొంతసేపు ఓదార్చారు. ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమైంది. తన తల్లిదండ్రులు, సవతి తల్లితో పాటు తండ్రి కూడా అనేకమైనటువంటి శారీరక హింసకు గురి చేశారు. వాళ్ళను కఠినంగా శిక్షించాలి, తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వద్ద తాను ఉండేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రత్యూష ప్రధాన న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతం అవుతూ చెప్పింది. వాళ్ళు భరోసా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమెను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. ఆమెకు ఒక గట్టి భరోసా కూడా ఇచ్చారు. తన కూతురు కవిత ఎలా తన వద్ద ఉంటుందో, తమ ప్రేమానురాగాలు ఎలా ఆమె పైన ఉంటాయో అలాగే ప్రత్యూష పైన ఉంటాయి, నీ పైన కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ప్రత్యూషకు భరోసా ఇచ్చారు. తన సొంత ఖర్చుతో పెళ్లి కూడా చేస్తాను, చదువుకుంటే ఉన్నతమైనటువంటి చదువులు కూడా చదువుపిస్తాననేటువంటి భరోసా ఇచ్చారు. ఆ అంశాన్ని ప్రధానంగా ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు చర్చకు వచ్చింది. ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి తీసుకువెళ్ళాలి, గతంలో ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక దీనికి సంబంధించి విచారణ ముగించేటువంటి అవకాశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరి చూడాలి ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. ఈ ప్రత్యూషను ఆయన ఆసుపత్రిలోనే చూసి పరామర్శించారు కాబట్టి ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకువెళ్తారు కాబట్టి ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ. న్యూస్ ఆన్లైన్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.